ప్రతి సంవత్సరం మా ఫ్యామిలీ, మా కుటుంబం అంతా, మా అమ్మ నాన్న, మా అక్క, మా పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ ఇక్కడ చేరి సంక్రాంతి పండుగ చేస్తాము. ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి విలేజ్ అట్మాస్ఫియర్ అంటే చాలా ఇష్టం. విలేజ్ అట్మాస్ఫియర్ కనిపించాలంటే సంక్రాంతి అప్పుడు బాగా కనిపిస్తుంది. కాబట్టి మాకు సంక్రాంతికి వచ్చేటప్పుడు అందరు బంధువులు అందరూ వస్తారు, ఫ్రెండ్స్ అందరూ కనిపిస్తారు. విలేజ్ గ్రామంలో చేసే వంటలన్నీ తినచ్చు. ఇవన్నీ మాకు ఇష్టం కాబట్టి ఇక్కడికి వస్తాము. అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. పారిశ్రామికవేత్తగా మీరు ప్రజలకు సేవ చేయండి అంటే ఎలా ఫీల్ అవుతున్నామంటే, ఇప్పుడు మన రాష్ట్రానికి కావాల్సిందన్నీ వచ్చింటే బాగుండేది. అది రాలేదని కొంచెం ఎప్పుడు మేము సరిగా అంటే ఎంత పోరాడినా ఎంత చేసినా రిజల్ట్ రాలేదు కాబట్టి కొంచెం బాధగా ఉంటుంది. కానీ వచ్చే ఎన్నికల్లో ఈసారి మేము నరేంద్ర మోడీ గారిని ఓడించాలని ఒక మిషన్గా తీసుకున్నాం. కాబట్టి ఆయన ఓడించి మళ్ళీ మన రాష్ట్రానికి రావాల్సిన రైట్స్ అన్ని తీసుకొస్తామని కమిటెడ్గా ఉన్నాము. తప్పకుండా ఈ ఎలక్షన్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. మేము కూడా 25 ఎంపీలు ఢిల్లీకి వెళ్ళి పోరాటం చేసి మనకు కావాల్సిన గవర్నమెంట్ పెట్టుకొని రాష్ట్రానికి కావాల్సిన అది స్పెషల్ స్టాటస్ కానీ లేకపోతే మిగతా 19 ఐటమ్స్ యాక్ట్లో ఉండేవన్నీ ఇంప్లిమెంట్ చేయాలా, ఈ నెక్స్ట్ 5 yearsలో చేయాలని చూస్తున్నాం. ఇప్పుడు పొలిటికల్ ఐడియాస్, పొలిటికల్ ప్రోగ్రామ్స్ అనేది ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాలు పథకాలు అవన్నీ పెట్టేది ఇస్ అ లిమిటెడ్ నంబర్. ప్రపంచం మొత్తం వెళ్ళినా కూడా, దేశం మొత్తం వెళ్ళినా కూడా అవన్నీ కంపేర్ చేస్తే there will be a lot of similarities from country to country and state to state, not only from party to party. అవన్నీ చేసేటప్పుడు మన రాష్ట్రం ఏం బాగుంటుంది అని ఆలోచన చేసి అవన్నీ ఏరుకొని పెట్టుకుంటాము. 1-2 కామన్గా ఉంటే అది మా ఐడియా, వారి ఐడియా, ఇంకొక ఐడియా అనేది దేవుడికే ఒరిజినల్ ఐడియా ఉండేది, ఇంకెవరికి ఒరిజినల్ ఐడియా ఉండదు. ఏనా You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe.